హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడే పిల్లలకైతే స్కూల్కి అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకి ఇగో స్నాక్స్ బాక్స్ కూడా సర్దాను. ఇంకా అలాగే సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు బాగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా. సో నేనైతే సమ్మర్లో ఎక్కువ టిఫిన్ పెట్టనండి. వాళ్ళకి ఏంటంటే నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదా, ఇగో నైట్ మిగిలిన రైస్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం పెరుగు అలాగే కొంచెం పాలు వేసి నైటే తోడు పెట్టేసి మార్నింగ్ వాళ్ళకి పెడతాను అనమాట. ఎందుకంటే ఈ వేసవకాలంలో స్కూల్లో ఎక్కువ అన్నం తినగలరో లేదో తెలియదు. సో అందుకని మనం ఇంటి దగ్గరే కొంచెం పెట్టి పంపిస్తే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది దానివల్ల. అలాగే స్కూల్లో కూడా చెప్పామన్నమాట, వాటర్ ఎక్కువ తాగించండి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి తలనొప్పులు అవి వస్తాయి కదా. సో దానికోసమని ఇప్పుడైతే పిల్లలకి రైస్ కూడా పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా సర్దాను అనమాట. ఈరోజైతే Feb 14th కదండి. సో వ్యాలంటైన్స్ డే. మేమైతే ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోము, మా వారికి ఇష్టం ఉండదు అలాగా. సో ఇంకేంటి, మీరందరూ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారా? బాగాను ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ అందరూ కూడా వ్యాలంటైనే నాకు, ఎందుకంటే మీ అందరినీ కూడా ప్రేమిస్తాం కాబట్టి. ఓకే గాయస్, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవాళ ఫ్రైడే కదా, పూజ అది కూడా చేసుకోవాలి. నేను ఎవ్రీడే పూజ కూడా చేసుకుంటాను. అలాగే ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం హెడ్ బాత్ వీలైతే చేసి పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా బాబావారి దివ్య పూజ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే నాకు ఆ బుక్ దొరికితే నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. మీలో కామెంట్ సెక్షన్లో ఎవరికైనా తెలిస్తే కనుక ఆ పూజ ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకవేళ నాకు కూడా చెప్పండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా వాడిని అయితే ఇక్కడ ఎలా రెడీ చేసి కూర్చోబెట్టానండి. ఇప్పుడు వాడికైతే ఫుడ్ తినిపించేసి స్కూల్కి డ్రాప్ చేయాలి. ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి దింపేస్తున్నానండి. ఇగో మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇగో మా వాడు అటు వెళ్ళిపోతున్నాడు. వద్దాక సరే సరే ఓకే అండి. స్కూల్కి అయితే దింపేసి వస్తాను వీళ్ళనైతే. నేను స్కూల్లో అయితే దింపేసి వచ్చేసానండి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి నేను కొంచెం వాటర్ అయితే తాగాలి ముందు. సో పిల్లలు అయితే దింపేసి వచ్చాను కదండి. ఇప్పుడైతే ఇలా ఒక గ్లాసుడు వాటర్ అయితే ఆ పౌడర్ వేసుకుని అయితే తాగుతాను అనమాట. ఈ టైం అయితే కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి హడావిడి అనిపించదు మనకి. సో అందుకని ఇప్పుడైతే ఈ వాటర్ అయితే తాగుతా. దీంట్లో మీకు కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. నేను ఇంకా అది ఏం యూస్ చేయను, ఓన్లీ ఇది ఒకటే వాటర్ తాగుతాను అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇల్లు అవన్నీ కూడా తుడిచేసుకుని నైటే గిన్నెలు అవన్నీ తోమేశానండి. ఇంక ఇప్పుడైతే ఇల్లు తుడిచేసుకుని స్నానం చేసి దీపం పెట్టుకోవాలన్నమాట. ఇంకా టిఫిన్ ఏం చేయాలో చూడాలి. ఇంకేంటి, మీరందరూ వ్లాగ్స్ నచ్చుతున్నాయా, బాగుంటున్నాయా ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఛానల్ని. మామూలుగా అయితే వాకింగ్కి వెళ్తానండి, కానీ ఇప్పుడు ఎండలో ఎక్కువైపోయాయి కదా బాగాను. సో అందుకని ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం వర్కౌట్ అయితే చేసేసుకుంటాను అనమాట ఇంట్లోనే. దానివల్ల మనకు బాడీ కూడా హెల్తీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగానే ఉందండి, పర్లేదు, తాగొచ్చు. హలో గాయస్, ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. నేను కూడా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఈ డ్రెస్ అయితే నేను శారీని అయితే కుట్టించుకున్నానండి. మీకు పూర్తిగా అయితే చూపిస్తాను డ్రెస్ కూడా. అలాగే ఇప్పుడైతే పూజ చేసుకోవాలి. మా చెట్టుకి 2 మందార పూలు అయితే వచ్చాయి. ఇంకా అవి అయితే తీసేసి పూజ అనేది అయితే చేసుకుంటాను. ఇంకా లంచ్కి అయితే రైస్ అయితే పెట్టామన్నమాట. కూర ఏం చేయాలో అన్నది చూడాలి ఇంకాను. ఓకే, చూసారు కదండి, చెట్లు కూడా కొంచెం వడిలిపోతున్నాయి. నీళ్ళు అన్నీ కూడా వేస్తున్నాం అనమాట. కానీ ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఇలాగా 2 కలర్స్ అయితే వచ్చాయండి మందార పూలు అయితే. అవి అయితే ఇంకా దేవుడికి పెట్టేయాలి. ఇంకా ఇక్కడైతే పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం దీపం అది కూడా పెట్టేసుకున్నాను అనమాట. అగరత్తులు వెలిగించి దీపం పెట్టి బనానా ఉంటే నైవేద్యం పెట్టేశాను ఇంకా దేవుడికైతే. ఇంక ఇక్కడ వంట కోసం అని చెప్పి టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. నేను అవి చూపించలేదు. వంకాయలు కూడా తీసుకున్నాను. ఇవైతే ఇలాగ వంకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే మ్యారేజ్ ముందు వరకు వంకాయ నచ్చేది కాదు, కానీ మ్యారేజ్ తర్వాత మనమే కుకింగ్ కదా, సో అప్పటి నుంచి వంకాయ నచ్చుతుంది. ఇంకా
అలాగే ఇక్కడ రాగి జావ అనేది అయితే పెట్టుకుని తాగుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఇలా రాగి జావలు కానీ ఇవైతేనే మంచిది అనిపిస్తుంది వేసవికాలం అయితే. ఇంక ఇక్కడ రాగి జావ తాగుతుండగానే ఒక పక్క కూర, ఇంకొక పక్క రసం అనేది పెట్టానండి. చూసారు కదా. ఇంకా వంకాయ కూర కొంచెం మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేస్తాను అందులోకి. ఇంకా అలాగే కూర కూడా రెడీ అయిపోయాక బాక్స్ అయితే కట్టేసానండి. ఇక్కడ పిల్లల కోసమని పప్పు అయితే వండాను. ఇది చప్పటి పప్పు అనమాట. పిల్లలకి నార్మల్గా అలా కలిపేసి కొంచెం రసం అయితే వేసి పెట్టేస్తాను బాక్స్లోకి. ఇంకా ఇవన్నీ గిన్నెలు అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేస్తానండి. ముగ్గురికి కూడా క్యారేజీలు కట్టాను. గాయస్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఒక 3 షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో మధ్యాహ్నం వరకు వ్లాగ్ అయితే తీస్తాను. ఇంకా అలాగే ఈరోజు Feb 14th అంటే మనకి లవర్స్ డే ఒకటే గుర్తుంటుంది. కాకపోతే ఈరోజు అదొకటే కాదండి, మనకి ఏంటంటే బ్లాక్ డే కూడా. ఎందుకంటే 2019లో అయితే ఇదైతే జరిగిందండి. మనకి 40 మంది సభ్యులను అయితే మనం సిఆర్పిఎఫ్ సభ్యులను అయితే మనం జవాన్లు కోల్పోయామన్నమాట. సో వాళ్ళు పాపం మన కోసం బోర్డర్లో అంత కష్టపడి కాపలా కాస్తుంటే మనం ఇంత హాయిగా ఇక్కడ ఉండగలుగుతున్నాము. అలాంటి వాళ్ళని కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఈ రోజుకి మనకి. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా కష్టపడతారండి ఆ మంచులోని అంతా కూడాను. అలాగే జవాన్ల జీవితాలు కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అక్కడైతే కూడాను. సో మనం ఈరోజు వాళ్ళని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అందరూ కూడా జవాన్లకైతే సెల్యూట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము ఇక్కడ. ఈరోజు ఇలా అంత హాయిగా ఉండలేము మనం. సో వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎందుకో వాయిస్ రికార్డ్ అనేది ఆగిపోయిందండి. సో అందుకనే నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఓకే అండి, ఛానల్ ఎలా ఉంటున్నది, మీకు ఛానల్ నచ్చుతున్నదా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అదే చెప్తున్నాను అనమాట. ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఖచ్చితంగా లైవ్కి అయితే వస్తానండి. సో ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలి, నేను ఇంకా చూస్తున్నానండి. ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా వీకెండ్స్లో వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. సో నేను చేసేది డే ఇన్ మై లైఫ్ కాబట్టి మోస్ట్లీ ఇంట్లో జరిగే వాటినే నేను వీడియోస్ తీసి పెట్టగలను. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆ ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ కూడా మీ అందరితో పక్కాగా షేర్ చేసుకుంటాను. ఓకే, వీకెండ్ కూడా వచ్చేస్తున్నది కదా, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటో కూడా తెలియజేయండి. ఓకే, బాయ్.